అసలు శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దంటారు? శ్రావణంలో నాన్ వెజ్ తినకూడదు అనే దానికి ఓన్లీ రిలీజియస్ గానే కాదు, సైంటిఫిక్ గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. రిలీజియస్ గా చూసుకుంటే ఈ శ్రావణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టం అనేసి అంటారు. శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. మండే రోజు శ్రావణ సోమవారం అనేసి, ట్యూస్డే రోజు మంగళగౌరి వ్రతం అనేసి, ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం అనేసి, ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకి ధనప్రాప్తి కలగాలనేసి చాలా పూజలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో. మరి సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, వర్షాకాలం కదా, వైరస్ ఇంకా బ్యాక్టీరియాస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. దీనివల్ల ఫిష్, మీట్ ఈజీగా కంటామినేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫిషెస్ కి ఇది మోస్ట్లీ బ్రీడింగ్ టైం ఉంటుంది. సో ఒక నేచురల్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయొద్దు అనేసి కూడా నాన్ వెజ్ తినొద్దు అని అంటారు. ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే రైనీ సీజన్ లో మన అగ్ని అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది. సో హెవీ ఫుడ్స్ లైక్ మీట్ తినడం వల్ల డైజెషన్ లో ప్రాబ్లం అవుతుంది కూడా అనేసి తినొద్దు అనేసి అంటారు. అవునా, అందుకే మన పెద్దవాళ్ళందరూ ఈ ఆచారాన్ని పాటించాలనేసి చెప్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసాన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు, వేరే వేరే పద్ధతుల్లో చేసుకుంటారు. బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫీలింగ్, డివోషన్. హోప్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.